హలో, ఎవరండి? సత్యానా? ఏంటిది? ఎవరిది? లావణ్య, లావణ్య నువ్వా? ఏమైందమ్మా? ఏంటిది? విషయం తాగిస్తావా? ఏంటమ్మా జరిగింది? లేమా, లే లావణ్య. ఏమైందన్నా? కళ్ళు తెరవన్నా. నీకేం అవ్వదు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఉండమ్మా, పక్కనే హాస్పిటల్ ఉంది, త్వరగా వెళ్ళిపోతా, కంగారు పడకు. లావణ్య నిద్రపోకు, కళ్ళు తెరిచి చూడమ్మా. కార్తీ, లావణ్యని చంపేద్దామని నిర్ణయించుకున్నావా? రే, త్వరగా హాస్పిటల్ రా. మా లావణ్య, కళ్ళు తెరిచి చూడమ్మా. ఏమమ్మా, మీ ఇంటి ఆయన రాలేదా? హలో, ఏమంటున్నావు? అలాగా, విషం తాగేసిందా? ఏంటి కార్తీ? అయ్యా, అది చెల్లి విషం తాగేసిందట. అది కాదయ్యా. ఇలా చూడు, చిన్నపిల్ల మీద ఆశపడింది నిజమే. అయ్యా, నేను చెప్పేది, ఇంకొకరి కోసం విషం తాగిన తనని నేను పెళ్లి చేసుకోగలనా? ఏం పట్టించుకోకండి అయ్యా, పెళ్లి జరిగితే అంతా సర్దుకుంటుంది. ఒక్కటి వాడికిచ్చి పెళ్లి చేయి, లేదంటే ఈ పెళ్లిని ఆపేసాయి. అయ్యా, తను చిన్నపిల్లయ్యా, తనకేం తెలియదు అయ్యా. నిన్ను నమ్ముకుని వచ్చాను చూడు, నన్ను అనాలి. ఏయ్, నీ వల్ల నా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, రావలసిన డబ్బు కూడా పోయిందే. ఇంకెప్పుడు నువ్వు నా ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదు. నీ వల్లే నేను నాశనం అయిపోయింది. ఎంతైనా నీ చెల్లిరా, ఇలా తిడతావా? ఏట్రా ఇలా మాట్లాడుతున్నావు? అడగడానికి మనుషులు లేరనుకుంటున్నావా? మాట్లాడకండి. ఏమన్నా? మావయ్య, తాళి కట్టు. ఏరా, తాళి కట్టమంటే ఇలా నించున్నావేంట్రా ఎద్దులాగా? ఇదిగో అంటుంది, నువ్వేంటమ్మా? మాలేసుకోరా. తను నీ సొంత మరదలే కదరా. ఏమంటున్నావు? తాళి కడితే ఏంటి తప్పు? కట్రా తాళి. నీ వల్లే నాకు అంతా పోయింది. త్వరగా కట్టు మావయ్య. కట్టు. ఏంట్రా ఎంత ఆలోచిస్తున్నావు? కట్టు. అలాగే వెళ్ళవే. తను ఎలాగైనా నాశనం అయిపోని. మీ చెల్లెలు అసలు ఇంటి పక్కకే రాకూడదు. రెడీ చేస్తాను.
రేయ్, ఇలా పడుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? ప్రేమించిన వాడివి ముందే వచ్చి చెప్పుండాల్సింది. నేను వెళ్ళి మాట్లాడేదాన్ని కదా. అన్నిటినీ ఒంటరిగానే చేసేసుకుందాం అనుకుంటే ఇలాగే వచ్చి ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడైనా నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఊరికే పాతవి కూర్చుని ఆలోచించకుండా వెళ్ళి పని చూడరా. పంచమి తిథి స్వాతి నక్షత్రం. పంచమి తిథి స్వాతి నక్షత్రం. సిద్ధయోగం. సిద్ధయోగం అంటే 7లో బుధుడు 1, 2, 3, 4, 5 అన్నీ లెక్కేసి చూసినా అన్నీ ఉన్నా కూడా చెప్పాలంటే ఇది తొందరపాటు కళ్యాణం. కొంతకాలం వెయిట్ చేయాలి. మీరు చెప్తే అన్ని కరెక్ట్ గా గ్రహాలు ఇప్పుడు ఉంటుందండి. సరిగ్గా లేవు. వచ్చే నెల నేనే ఒక మంచి రోజు చూసి మీతో చెప్తాను. శుభకార్యాన్ని వాయిదా వేయకూడదు. మంచి రోజు చూసి నేనే చెప్తాను, సరేనా? అమ్మా నమస్కారం. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. వస్తానమ్మా. అక్కయ్య చిన్న మ్. పిల్లలు అలాగే ఉంటారు. మ్. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఆ. అతను చెప్పేసి వెళ్ళాడుగా, కాబట్టి జాగ్రత్తగా చూసుకో. ఇలా చూడవే, హ్మ్. ఈరోజు నాతో వచ్చి పడుకో. అలాగే. మొహం చూసావా? ఈ కాల పిల్లలు ఎక్కడ ఈ చెప్పేది కాలంలో వింటారు? అందరూ అలాగే ఏం ఉన్నారు. చేస్తాం? అలాగే ఉంటారు. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఉమ్, సరే. నేను బయలుదేరుతాను. ఆ. భగవంతుడా. హే లావణ్య, ఒకసారి నేను చెప్పేది విను లావణ్య. లావణ్య వదలరా. ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పేది విను వదలమన్నాను. లావణ్య. ఆ రోజు నువ్వు అనుకున్నట్టే ఏం వదలరా. జరగలేదు. నేను ఆ రోజు వచ్చాను లావణ్య. ఏయ్ బావా, ఒక్క నిమిషం నా ఉండరా. మాట విను లావణ్య. అసలు ఏం జరిగిందో ఒకసారి విను లావణ్య. देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी होगा। आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। మనీ బావున్నావా? హా, బావున్నాను. ఎలా ఏంటి ఉన్నావు బావా, ఏంటి సంగతులు? తమ్ముడు? వెళ్ళి టీ తీసుకురా. సరే అన్న. నేను బావున్నాను బావా. నువ్వెలా ఉన్నావు? నువ్వు నువ్వేం టీవీ చేస్తున్నావు? రిపేర్ షాప్ కి యజమాని అయ్యావు. నేనే గవర్నమెంట్ జాబ్ అని తిరిగి చివరికి ప్రైవేట్ జాబ్ ఏదో ఒక చేసుకుంటున్నా. జాబ్ చేస్తున్నావు కదా. అసలు జాబే లేకపోతేనే ప్రాబ్లం. జాబ్ నచ్చింది కదా, అది నిజమే. అయితే సంతోషించు. సరే కూర్చోరా. పర్వాలేదులేరా. ఇంకేంటి, పని బిజీగా ఇదిగో జరుగుతుందా? ఇదే రెడీ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్ప్ చేయరా. ఎన్ని వస్తువులు ఉన్నాయేంటి? ఇవన్నీ ఎప్పుడు రిపేర్ చేసిస్తావా? నెమ్మదిగా చేయాలరా. సరే సరేలే, నేను ఏయ్. సాయం చేస్తాను. వెళ్ళి టీ తీసుకురారా. ఇంకా వెళ్ళలేదా? ఇదిగో పోతున్నానన్నా. సెల్లల నోట్లుంటే నిన్నే వెళ్ళి మార్చుకొచ్చేసాను. నువ్వేమైనా మార్చుకోవాలమ్మా? ఉంటే ఇవ్వు, మార్చుకొచ్చేస్తాను. డబ్బు మార్చుకుందామని బ్యాంకుకు వెళ్తే ఒకటే గుంపయ్యా. ఊరు ఏమయ్యా, మొత్తం అక్కడే నువ్వు ఉంది. గవర్నమెంటే కదా, సిగరెత్తిపోయిందనుకో. నువ్వే న్యాయం చెప్పు. నాకు తెలియక అడుగుతాను. ఆ నోట్లలో సమస్య ఏంటి చెప్పయ్యా. బ్యాంకులో నిలబడలేకపోయానంటే నమ్ము, కాళ్ళు నొప్పులెట్టిపోయాయి. ఒకటే జనం.
పార్టీ నాయకులు పిలిచినా కూడా నేను కొంచెం లేటుగానే వెళ్ళేవాడిని. మీరు పిలిచారు కాబట్టి ఆగమేఘాల మీద వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. అలాగా? ఏంటో చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. ఇంకేంటి వ్యాపారం ఎలా సాగుతోంది? వ్యాపారం ఏముంది, రాజకీయమే కదా. ఎప్పుడు డిసెంబర్ నెలలాగా డబ్బుల వర్షం కురుస్తూనే ఉంటుంది. సరే తాగండి. కాకపోతే నోట్లు మార్చడానికే కాస్త కష్టంగా అనిపించింది. అవునవును. నిన్నెందుకు రమ్మన్నానో తెలుసు. తెలుసు అని నేను మాట్లాడేశాను. నేను చెప్పగానే డబ్బు తీసుకొచ్చారంటే బ్లాక్ ని వైట్ చేసేసుకోవచ్చు. సరే ఏ సమస్య రాదు కదా. అబ్బే అలాంటివేమీ లేవు. 500కి 1000కే సమస్యలు తప్ప లక్షల్లో అయితే లడ్డులాగా మార్చేసుకోవచ్చు. సరే అయితే నేను ఇక బయలుదేరతాను. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. వెళ్ళండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానురా, చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. బాధగా ఉందిరా, ఏం చేయాలో తెలియడం లేదు. నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదన్నా. వదిలే అన్నా, మనసు నొప్పెడుతోందన్నా. నేను గ్యారంటీగా వస్తానని తనకి మాట ఇచ్చానురా, కానీ తను నా కోసం అసలు వెయిటే చేయకుండా పెళ్లి చేసేసుకుందిరా. ఆ రోజు అలా జరగకుండా ఉండుంటే ఈ రోజు మేమిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళంరా. పరిస్థితులు చేజారిపోయారా. అన్నా, నువ్వేం బాధపడకన్నా.